పడతాయి కూడా ఏసై కూడా ఏసై గురించి చెప్పేవాడు కానీ ఉపమాన రీతి ఎక్కువ చెప్తున్నాడు. ఎందుకు ఎట్లా అంటే ఆ జనులు ఏంటంట విన్నట్టుంటారంట, గ్రహించి ఉంటారంట. ఎంత ఎంత విన్నా కూడా వాళ్ళు తన తీసుకోరంట. ఈ చోత ఈ చోత వినేవాళ్ళు ఆయన ఎంత మర్మములు బోధించలేదంట. ఎందుకు నీవు వారికి ఉపమాన రీతిగా బోధిస్తున్నావు అంటే ఆయన ఏమన్నాడు, వాళ్ళు విన్నట్టుగా ఉంటారు, చూసి విన్నట్టుగా ఉంటారు, స్వస్థత పొందినట్టు వాళ్ళ ఉదయం వినది, వాళ్ళు అందంగా ఉన్నారు, నాకు చోటు ఇవ్వరు, నా మాటకు చోటు ఇవ్వరు, కాబట్టి వాళ్ళకి ఉపమానాలే మీకు మర్మములే అన్నాడు. ఆమె శిష్యులకు మర్మం. ఇది మనం శిష్యులం కదా, శిష్యులమా?